హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెజెంట్ అయితే జంగారెడ్డిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనం జంగారెడ్డిగూడెం టు రాజమహేంద్రవరం వరకు అయితే జర్నీ చేయబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే లైక్ అయితే చేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. రాజమండ్రి వెళ్ళి బస్ అయితే ఇక్కడ ఉంది. బస్ స్టాండ్లో బస్సెస్ అయితే ఇంకా రాలేదు. రాజమండ్రి వెళ్ళి జంగారెడ్డిగూడెము నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళి బస్సెస్ ఉన్నాయి. బస్సు ఇక్కడికి వస్తుంది. ఆ బస్సు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతుంది. టైం అయితే 11:20 అయింది. 11:20కి జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ నుంచి మన రాజమండ్రి వెళ్ళి బస్ అయితే స్టార్ట్ అయింది. లక్ ఏంటంటే క్యాబిన్ సీట్. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఖమ్మం విశాఖపట్నం బస్ కూడా బయటకు వస్తుంది. సూపర్ లగ్జరీ. టికెట్ అయితే తీసుకున్నాను. జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం 70 కిలోమీటర్స్ అంట. 85 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు. మనం జర్నీ చేస్తుంది అల్ట్రా పల్లి వెలుగు. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్ ఏంటంటే నేషనల్ హైవే 516D. ఇక్కడ నుంచి విశాఖపట్నం 264 కిలోమీటర్స్ అంట. రాజమహేంద్రవరం 61 కిలోమీటర్స్ అంట. కానీ టికెట్లో 70 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది. పక్కన ఉన్న విలేజ్ అయితే నర్సన్నపాలెం. మన ఈ నేషనల్ హైవేలో జర్నీ చేస్తున్నప్పుడు స్మూత్గా ఉంటుంది జర్నీ. అదే డిస్ట్రిక్ట్ హైవేలోకి వెళ్ళామంటే అప్పుడు తెలుస్తుంది జర్నీ అంటే ఏంటో. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ నేషనల్ హైవే 516D అయితే. లారీలు అయితే తెగ వెళ్తున్నాయి. ఈ ఊరు అయితే బయ్యన్నగూడెం అంట. మనకి జంగారెడ్డిగూడెం సైడ్ ఊర్లన్నీ ఎక్కువ గూడెం అయితే ఉంటాయన్నమాట. జంగారెడ్డిగూడెం, బయ్యలగూడెం, కొయ్యలగూడెం ఇట్లాగా ఎక్కువ ఉంటాయన్నమాట గూడెంలు. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ నుంచి చాలా బస్ సర్వీసులు అయితే ఉన్నాయి. కాకినాడకు ఉన్నాయి, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం మొత్తం అన్ని ఏరియాస్కి అయితే ఉన్నాయి. ఇంకొకటి చూశాను భద్రాచలంకి ఎక్స్ప్రెస్ సర్వీసులు చాలా ఉంటాయి ఈ జంగారెడ్డిగూడెం నుంచి. అట్లాగే పల్లి వెలుగు సర్వీసులు కూడా ఉన్నాయి. రెండు ఉన్నాయి. మార్నింగ్ 5:30కి, ఇంకొకటి 1:30కిలో ఉంది. ఇంకొక బస్ సర్వీస్ అయితే ఉంది. కుదిరితే ఆ జర్నీ అయితే చేస్తాను తొందరలోనే. అక్కడ ట్రాఫిక్ ఎఫెక్ట్ లైన్గా ఉన్నాయన్నమాట లారీలు. వాటిని తప్పించుకొని ముందుకెళ్ళాలి. ముందు నుంచి వచ్చి అయితే తక్కువ ఉన్నాయి, కానీ మన పక్క నుంచి పోయి మాత్రం చాలా ఉన్నాయి. ఇచ్చడి కనబడుతున్నాయి కదా తోటలు, మొత్తం అంతా ఇదే. ఇచ్చడి వరి అట్లా ఏం లేదు, మొత్తం అంతా ఇదే. ఆంధ్రాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిఫరెంట్ వ్యూస్ అయితే ఉంటాయి. మన కోనసీమలో కొబ్బరి, వరి, అరటి ఎలాగో ఈ ఏలూరు జిల్లా సైడ్ ఇట్లా మాట. మనం ప్రజెంట్ అయితే నేషనల్ హైవే 516Dలో ఉన్నాం కాబట్టి ఇది. అండ్ ఇంకొకటి ఈ రూట్లో ఎక్కువ పామాయిల్ తోటలు కూడా ఉన్నాయి. నేషనల్ హైవే 516D దాటి ఇంకా ఇంటీరియర్లోకి వెళ్తాం మనం. ఇప్పుడు ఆవిడ కొంచెం మారచ్చేమో మొత్తం. మళ్ళీ గోదావరి జిల్లాల సైడ్ వెళ్తాం కదా రాజమండ్రి అంటే, మారుతాయి. కొయ్యలగూడెం దగ్గరికి వచ్చేసినట్టున్నాము. ఫ్రంట్ అయితే ఒక బోర్డు కనబడుతుంది. రాజమహేంద్రవరం ఎన్ని కిలోమీటర్లు? అది 50 కిలోమీటర్స్ అంట. పోలవరం 37, దేవరాపల్లి 20. మనం దేవరాపల్లి అయితే వెళ్తాం ఈ జర్నీలో. రాజమహేంద్రవరంకి మనకి 50 కిలోమీటర్స్ అయితే ఉందంట ఇక్కడ నుంచి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొయ్యలగూడెం. తాడేపల్లిగూడెం 42 కిలోమీటర్స్ అంట. రైట్కి డైవర్షన్ తీసుకోవాలి. నల్ల జర్ల కూడా 22 కిలోమీటర్స్ అంట. అది రైట్కి డైవర్షన్ తీసుకోవాలి. లెఫ్ట్కి కారు వెళ్తుంది కదా, అట్లా వెళ్ళిపోతే కన్నాపురం. లాస్ట్ జర్నీలో చూసారు కదా కన్నాపురం, ఆ ఊరు తగులుతుంది. మనమైతే కొయ్యలగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్లోకి అయితే పోతాం. ఇప్పుడు ఫ్రంట్ అయితే ఖమ్మం విశాఖపట్నం బస్ అయితే పోతుంది. అది కూడా కొయ్యలగూడెం బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది. బస్ అంతా ఖాళీగా ఉంది. కొయ్యలగూడెంలో ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద హైదరాబాద్, భద్రాచలం, కొత్తగూడెం, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం బస్సులు అయితే ఆగుతాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద రాజమండ్రి, విశాఖపట్నం, ద్వారకా, తిరుమల, అమలాపురం, రాజోలు బస్సులు అయితే ఆగుతాయి. కొయ్యలగూడెంలో 2 మినిట్స్ స్టాప్ తర్వాత బయలుదేరము. మనకైతే 50 కిలోమీటర్ల యాత్ర అయితే ఉంది రాజమహేంద్రవరం వరకు. ఇటు సైడే తాడేపల్లిగూడెం, ఇటు సైడే రాజమహేంద్రవరం, రెండు ఇటు సైడే అంట. బస్ స్పీడ్ అయితే 50+ అయితే పోతుంది నేషనల్ హైవే 516Dలో. అచ్యుతాపురం అక్కడ ఉంది ఊరు, బోర్డు ఇక్కడ ఉంది.
ఒక చెరువు కూడా ఉంది అచ్యుతాపురం. ఇది నేషనల్ హైవే ప్లస్ స్టేట్ హైవే 169, నేషనల్ హైవే 516D చెప్పాను కదా. మనం ఉన్నది జగన్నాథపురం అనే ఊరు. జగన్నాథపురం అనే పేరుతో చాలా ఊర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక ఊరు ఉంది. ఇక్కడ ఇట్లా చూసుకుంటే వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది. దూరంగా కొండలు, ఈ పక్కన గ్రీన్ కలర్లో మొత్తం తోటలు, చాలా బాగుంది. రోడ్కి ఇటు సైడ్ చూసుకుంటే కొండ, పెద్ద కొండలు కాదు, చిన్న చిన్న కొండలు అన్నమాట. గోపాలపురం అయితే వచ్చేసాము. దేవరాపల్లి అయితే స్ట్రైట్ వెళ్ళాలంట, 9 కిలోమీటర్స్ దేవరాపల్లికి. గోపాలపురం ఊర్లోకి వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలా ఉంది. నేషనల్ హైవే 516D. కొంచెం మొత్తం లొకేషన్స్ అన్నీ మారిపోయాయి. దేవరాపల్లి రాబోత్కి మొత్తం కొబ్బరి తోటలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటివరకు కొబ్బరి కాదు, ఏ తోట కనిపించలేదు. అంతా పిచ్చి పిచ్చిగా ఉంది దేవరాపల్లి వచ్చే వరకు. టైం ఇప్పుడు 12:15 అయ్యింది. 12:15కి దేవరాపల్లి ఊరు పొజిషన్ అయితే ఇది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ రాంగ్ రూట్లో వెళ్ళాలంటే రాంగ్ రూట్లో వెళ్ళొచ్చు, రైట్ రూట్లో వెళ్ళాలంటే రైట్ రూట్లో వెళ్ళొచ్చు. చాలా దారుణంగా ఉన్నారు ఇక్కడ ఉన్న జనాలు అయితే. లెఫ్ట్కి అయితే డైవర్షన్ తీసుకుంటాం మనం, రాజమండ్రి సైడ్. రోడ్డు పక్కన గ్రానైట్ రాళ్ళు చెక్కుతున్నారు. వాళ్ళు చెక్కి అమ్ముతారో మరి ఏం చేస్తారో. ఫుల్ ట్రాఫిక్ ఈ ఇసుక లారీలు ఉంటాయి కదా వాటితో. ఏదో ఊరు కూడా వచ్చింది మాటల్లోనే. ఇటు సైడ్ ఊళ్ళు ఎలా ఉన్నాయంటే అప్లో ఊరు ఉంటుంది, తర్వాత ఊరు దాటిన తర్వాత పెద్ద డౌన్ ఉంటుంది. దద్దుకూరు ఈ ఊరు. రోడ్డు మొత్తం డస్ట్తో నిండిపోయి ఉంది. లారీలు అలా తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి బ్యాక్కి 75 కిలోమీటర్స్ వెళ్తే ఏలూరు వస్తుందంట. మనం ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్ళే రోడ్డు కూడా ఇట్లా కాదు, ఇదే రోడ్డు. మన దేవరాపల్లి ఊర్లోకి వస్తాం, ఊర్లోంచి సేమ్ ఇదే రోడ్లో మనం ఏలూరు కూడా వెళ్తాం. బాలాజీ మెటల్ ట్రేడ్స్ అంట, దద్దుకూరు. మొత్తం అన్నీ ఇవే ఉన్నాయి పిక్కకు సంబంధించినవి. ఆ పక్కన రోడ్డు పక్కన హౌసెస్ చూడండి ఎంత మట్టితో ఉన్నాయో. అన్ని పాకేళ్ళు అవి, మొత్తం దుమ్ము పడేసి ఉన్నాయి. ఇక్కడ నుంచి వస్తే ఒక వ్యూ అయితే కనబడుతుంది. మన ఆంధ్రాలోనే ఉంది అట్లాంటి ప్లేస్. మొత్తం అది ఫాగ్ కాదు, ఎదురుగుండా కనబడుతుంది. మొత్తం అంతా దుమ్మే. కొండల్లో ఒక ఏరియా కనబడుతుంది. కొండల అదేంటి ఏదో ప్లేస్ వచ్చింది, మొత్తం కంపు దెబ్బతుంది ఇక్కడైతే. భారత్ బెంచ్ లారీస్ మొత్తం ఇక్కడ అయ్యే కనబడుతుంది. భారత బెంచ్. ఈ ఊరు గౌరీపట్నం. రోడ్డు మీద సలార్ మూవీ విజువల్స్ అయితే కనబడుతున్నాయి. ఆ సినిమాలో ప్రభాస్ వస్తుంటే మొత్తం దుమ్ము లభిస్తుంది కదా. ఈ రోడ్డు మీద కూడా అంతే, మనుషులు వెళ్తుంటే దుమ్ము లభిస్తూ ఉంటుంది.
కనపడుతున్న ఊరైతే పంగిడి. ఈ ఊరు పంగిడి. నేషనల్ హైవే 16 అయితే వచ్చింది. స్ట్రైట్ కప్పవరం, కొవ్వూరు రైట్, లెఫ్ట్ ఏలూరు. ఈ ఊరు కప్పవరం. అరటి మనకి కోనసీమ, ఈస్ట్ గోదావరి ఇలా ఎక్కువ కనిపించే పంట అరటి పంట. ఇక్కడ నుంచి ఇంకొక 16 కిలోమీటర్లు అయితే ఉంది రాజమహేంద్రవరం. ఏ ఊరు ఇది? దొమ్మేరు. దొమ్మేరు అనే ఊరు అయితే వచ్చింది. ఆల్రెడీ మీకు దొమ్మేరుని చాలాసార్లు చూపించాను. కలకత్తా 919, విశాఖపట్నం 197, కొవ్వూరు 7 కిలోమీటర్స్ అంట. స్ట్రైట్గా కనబడుతుంది నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 45. దీని చుట్టూరే తిరుగుతూ ఉంటాం మనం. ఈ హైవే అయితే మనం ఎక్కం, మనం లోపలికి వెళ్తాం, కొవ్వూరు లోపలికి. రోడ్డు పక్కనే కొవ్వూరు బోర్డు ఉంది. మనమైతే గోదావరి పక్కకు అయితే వచ్చేసాము. ఈ పక్కన ఉంది గోదావరి, ఎదురుగుండా చూసుకుంటే ఆర్చ్ బీచ్, ట్రైన్ది ఆర్చ్ బీచ్ అయితే ఉంది. దానికి ఎదురు నుంచి అయితే వెళ్ళిపోతాం మనం. ద బ్యూటిఫుల్ గోదావరి మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకొకసారి ఆ బ్యూటీని మరొకసారి అయితే ఎంజాయ్ చేసేద్దాము. అక్కడ కనబడుతుంది కదా గోదావరి బ్రిడ్జ్. ఎర్లీ మార్నింగ్ టైంలో చూసినా సగమే కనబడుతుంది, ఆఫ్టర్నూన్ చూసినా సగమే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంతా మబ్బుగా ఉంది మాట. ఒక కటింగ్, ఒక కరువు అలా తిరుగుకుంటా ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతాం. కిందనేమో రైల్వే బ్రిడ్జ్, పైనేమో మన బ్రిడ్జ్. దూరంగా చూసుకుంటే ఆర్చ్ బ్రిడ్జ్. ఇందాక దానికి ఎదురు నుంచి అయితే వచ్చాము కదా. 2027లో జూన్లోనో జూలైలోనో గోదావరి పుష్కరాలు అయితే ఉన్నాయి. దానికి పళ్ళు అయితే గట్టిగా రెడీ అవుతున్నాయి. మిక్సర్ కనబడుతుంది కదా, పన్నులు కాదు ఇసుకలు తవ్వుతున్నారా. ఈ గోదావరి పుష్కరాలకి ఇక్కడ మొత్తం పళ్ళన్నీ స్టార్ట్ చేశారు. ఎన్నిసార్లు జర్నీ చేసినా, ట్రైన్ మీద అయినా సరే, బస్ మీద అయినా సరే, మళ్ళీ చూడాలనిపించే బ్యూటీ ఈ గోదావరిది. ఇట్లా జర్నీ చేస్తున్నప్పుడు ఆ రైల్వే బ్రిడ్జ్ మీద ఒక్కసారి ట్రైన్ వెళ్తే ఆ వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బ్రిడ్జ్ మీద అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఇది బ్రిడ్జ్ మీద ట్రాఫిక్. వెహికల్స్ అలా వెళ్తూనే ఉన్నాయి. చిన్న ఇల్లులు కనబడుతున్నాయి కదా దూరంగా. రాజమండ్రి సిటీ వచ్చేసాం. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.